అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నారా లోకేష్ గారిని ఒక్కోసారి చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఆయన నడుచుకునే తీరు కానీ, ఆయన మాట్లాడే పద్ధతి కానీ, ఆయన పెద్దల పట్ల చూపించే అభిమానం కానీ, వాళ్ళ పట్ల చూపించే గౌరవం కానీ, ఇవన్నీ చూస్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎందుకంటే ఆయన ఏమో చిన్న వ్యక్తి కాదు, ఆయనకి కోట్లాది ఆస్తి ఉంది, ఆయన మంత్రి, ఆయన తండ్రి ఒక ముఖ్యమంత్రి, డబ్బు పరంగాను ఆస్తి పరంగాను కోట్లాది ఆస్తి ఉంది. అలాగే అధికారం ప్రకారం చూసుకుంటే చేతిలో అధికారం ఉంది. ఇన్ని ఉన్నా కానీ చాలా సింపుల్గా చాలా పద్ధతిగా నడుచుకుంటాడు అని నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది ఎప్పటికప్పుడు. బేసిక్గా ఏ వ్యక్తి అయినా తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు ఇష్టవిడిగా రెచ్చిపోతుంటాడు. పెద్దలన్నా గౌరవం ఉండదు, చట్టాలన్నా గౌరవం ఉండదు, ఎవరికి గౌరవం ఎవరు ఇష్టానికి నడుచుకుంటారు. గతంలో మనం చూసాం, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా అతని తనయుడు ఎలాగైతే చేశాడో, ఎలాగైతే దోచుకున్నాడో ఇవన్నీ మనం చూసాం. అయితే నారా లోకేష్ గారు ఆయన సింప్లిసిటీకి ఒక కారణం చెప్తా. నిన్నో అనుకుంటా చిల్డ్రన్స్ పేరెంట్స్ డే అని ఒక సదస్సు జరిగింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కడపకి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బాపట్లకి వెళ్ళారు. అక్కడ సదస్సులో పాల్గొని అక్కడ పిల్లలతో పాటు భోజనం చేయడం జరిగింది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా భోజనం చేసి ఆయన ప్లేట్ ఆయనే తీసుకొని, బేసిక్గా స్కూల్లో పిల్లలు ఎవరి ప్లేట్ వాళ్ళే తీసుకుంటారు. కానీ కొంతమంది అధికారులు వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించే పద్ధతులు వేరేలాగా ఉంటాయి. కానీ ఇక్కడ అతని ప్లేటు తీసుకొని అతనితో పాటు అతని తండ్రి చంద్రబాబు నాయుడు గారు ప్లేటు అతనే తీసుకోవడం జరిగింది. చాలా గొప్ప విషయం ఇది. ఇదే ఏరే వాళ్ళు అయితే ఆ ప్లేటు వాళ్ళు తీసేవాళ్ళు కాదు, పిల్లల చేత తీపించేవాళ్ళు. ఇదే బాపట్లో మీకు గుర్తుందో లేదో, ఇదే బాపట్లో ఈ జబర్దస్త్ రోజా, గబ్బు రోజా అనే ఈ గబ్బు రోజా ఇది చేసిన హంగామా మామూలుగా లేదు అప్పట్లో. అదే బాపట్లో కొద్ది దూరంలో ఒక అధికారి చేత, ఒక ఉద్యోగి చేత ఆవిడ ఈ గబ్బు రోజా మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగి చేత చొప్పులు మోయించింది ఆ పనికి మాలిన గబ్బు రోజా. చాలా మంది చూశారు, చాలా వైరల్ కూడా అయింది. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నా చెప్పులు తీసుకురా అని చెప్పి స్వయంగా చెప్పింది అతనికి, నా చెప్పులు తీసుకురా అని చెప్పి. అతగాడేమో ఆ అధికారేమో తన చెప్పులు మోసాడు, ఈమెమో బీచ్లో తిరుగుతూ జాలీగా ఎంజాయ్ చేసింది ఆ రోజు. అతనేమో ఆ చెప్పులు అలాగే పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు, ఆవిడ ఎక్కడికి వెళితే అక్కడికి తిరుగుతూనే ఉన్నాడు. అంటే చూడండి, అధికారం ఉంటే ఎలా ఉండాలో నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూసి నేర్చుకోవాలి కదా. అధికారం ఉంది మన చేతిలో, మనం ఏదైనా మాట్లాడినా, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది, ఎవరి చేతన్నా మనం ఏమన్నా చేపించవచ్చు అని ఒక ధోరణిలో ఉన్నారు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ లేకుంటే మంత్రులు కానీ. ఎగ్జాంపుల్ రోజా అలాంటి నీచమైన పని చేసింది ఆ రోజున అదే బాపట్లో. కానీ ఈరోజు నారా లోకేష్ గారు చాలా గర్వపడే పని చేశాడు. వాళ్ళకి, ఆ మంత్రులకి, ఇప్పుడున్న కూటమి మంత్రులకి, నాయకులకి ఉన్న తేడా అది. అప్పుడు ముఖ్యమంత్రి కూడా దేవుడి దగ్గరికి వెళితే ఎవరైనా కొబ్బరికాయ కింద కూర్చొని దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతారు. కానీ గత ముఖ్యమంత్రి మాత్రం కొబ్బరికాయ అలా కొట్టడు, ఆ బండను తీసుకొచ్చి పైకి పెడితే అలా కొడతాడనమాట. అంటే వంగడు. అంటే దేవుడు అంటే భక్తి లేదు, పెద్దలన్నా గౌరవం లేదు, చట్టాలన్నా గౌరవం లేదు, ఏవి ఉండవు వీళ్ళకి. అధికారం ఉంటే చాలు దోచేద్దాం, అధికారం ఉంటే చాలు ఏమన్నా చేసేద్దాం. ఆ రోజా కావాల్సిన ఫోటోలు కూడా మీకు పెడతాను, మీరు చూసే ఉంటారు. గబ్బు రోజా, జబర్దస్త్ రోజా చేసిన పనికి మాలిన ఈ ఫోటోలు ఉంటే అవి కూడా పెడతాను, చూడండి ఒకసారి. అలాంటి నీచమైన పనులు చేస్తారు వాళ్ళు. కానీ లోకేష్ గారు నిజంగా నేను గమనిస్తున్నా, నేను ఎవరిని పొగను, మీకు తెలుసు నేను ఎక్కువ ఎవరిని పొగను. చంద్రబాబు నాయుడు గారిని,
విజయవాడ వరదల్లో ఆయన చేసిన పనితీరుని ఆ రోజు పొగిడాను చంద్రబాబు నాయుడు గారిని. అంతకుముందు ఎప్పుడు పొగల. నేను పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం, మీకు తెలుసు, నేను జన సైనికుడిని. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు పొగల్లా నేను. ఆయన చేసిన మంచి పనులు మాత్రం చెప్తాను. ఆయన వ్యక్తిత్వం కానీ అతని మంచితనం కానీ అదే చెప్తాను, ఎక్కువ పొగను నేను ఎవరిని కూడా. ఇలాంటి చూసినప్పుడు నిజంగా పొగడాలనిపిస్తుంటుంది. ఎప్పుడో రేరుగా పొగడతాము, పొగడాలనిపిస్తుంటుంది. ఎందుకంటే నాకు మనసుకు టచ్ అయ్యింది వాళ్ళు చేసే పద్ధతులు కానీ, నారా లోకేష్ గారు నడుచుకున్న పద్ధతి కానీ, తీరు కానీ నాకు చాలా నచ్చింది. అందుకే కొంచెం లేట్ అయినా కానీ నేను దీని మీద స్పందిస్తున్నా. నాకు మంచిగా నచ్చింది, మంచి అభిప్రాయం వచ్చింది నారా లోకేష్ గారికి. నాకు ఇంతకుముందు ఉంది, ఎప్పుడు ఉంటుంది, దాంట్లో ఎలాంటి ఇదే లేదు, కానీ నాకు నచ్చింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఒకసారి అధికారులు కూడా, ఇప్పుడున్న అధికారులు, కూటమిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి ఇలాంటి పనులు చేయండి. మీ అధికారం ఉందని చెప్పేసి మీరు ఎలా పడితే అలా పెద్దల్ని గౌరవించకుండా పిల్లల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ చేత పూలు చల్లించుకోవటం, వాళ్ళ చేత పొగిడించుకోవటం, ఇలాంటి పనులు ఆపితే బాగుంటుంది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే నడుచుకుంటున్నారో అలాగే నడుచుకుంటే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. జై హింద్.